హాయ్ ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనకి సెబీ రిజిస్టర్డ్ అనే సెబీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను అయిపోయినటువంటి చార్ట్స్ని నేను అనాలిసిస్ అనేటువంటి చేస్తున్నాను. దానికి తోడు నా ఫాలోవర్స్ ఇంతకుముందు మనం 5 మినిట్స్కి సంబంధించినటువంటి అంటే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ 5 మినిట్స్ సంబంధించినటువంటి బ్రేక్అవుట్స్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏంటి అనేటువంటిది అడిగారు. ఇంతకుముందు వీడియోస్ బాగున్నాయి కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేయండి అని అన్నారు. సో మనం ఇవి చేస్తున్నాము. సో అయిపోయిన చార్ట్లు ఎవరైనా అనాలిసిస్ చేయగలుగుతారు. బట్ బిఫోర్ ఏ మార్కెట్ మనం అనాలిసిస్ చేయకూడదు సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి. కాబట్టి మనం అయిపోయినాయి కనుక చేస్తే మీకు కొంత అవగాహన ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటిది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ రూల్ ఏంటి? ఎస్టర్డే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ని ఒక హారిజంటల్ లైన్ గీస్తాం. ఓ 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసేసి బుల్లిష్ క్యాండిల్ పెడితే దాని అబోవ్ బై చేస్తాం. లేదంటే ఒక 5 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయినా పెడితే దాని కింద సెల్ చేస్తాం. ఈ క్యాండిల్ సైజే మన యొక్క టార్గెట్ సైజు స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ వచ్చేసి 1:2 రేషియో. ఇది మెథడ్ అంతే, ఎంతకంటే ఏం లేదు. సో అట్లాగే ఇక్కడ జరిగిందో లేదో మనం ఒకసారి చూద్దాం. చూడండి, మార్కెట్ అనేటువంటిది అప్ సైడ్ వెళ్తూ ఉన్నది. మంచి ఒక్కొక్కసారి మనం ఈ ట్రెండ్ ఎలా ఉంది అనేటువంటిది కూడా ఒకసారి మనం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు అనమాట. పైకి వెళ్ళిపోతూ ఉంది. సో పైకి వెళ్తూ ఉంది కాబట్టి మనం ఈరోజు కూడా బయింగ్ ప్లాన్ అనేటువంటిది చేసుకోవచ్చు. సరే, అయితే ప్రైస్ అనేటువంటిది ఇట్లా పైకి వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట దానికి ఒక బ్రేక్ అనేటువంటిది వస్తుంది కదా. కాబట్టి దానికి ఇక్కడ రెసిస్టెన్స్లు ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒకసారి చూడండి. చూడండి, మీకు బాగా కన్సాలిడేషన్ అయ్యి లాస్ట్ టైం పడినటువంటిది ఇది చూడండి. ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయింది, ఇక్కడి నుంచి పడింది కాబట్టి ఈ బేస్ ఇది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. మరలా ఇక్కడి నుంచి పడింది కానీ బాగా కన్సాలిడేషన్ అయ్యి పడింది ఇక్కడి నుంచి పడింది కాబట్టి ఇది కన్సాలిడేషన్ బాగా అయింది కాబట్టి సో ఇవి రెండు కూడా రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. సో ఇది మన ప్రాపర్ సెటప్. తర్వాత మనం ఏం చేసాము, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది కదా, దానికి ఇది ఈ ట్రెండ్ లైన్ తీసేస్తున్నాను. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్కి ఒక హారిజంటల్ లైన్ తీసుకోండి. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకోండి. ఇది మన సెటప్. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ బ్లాక్ కలర్ పెడదాం. సో ఇప్పుడు మనం ఏంది, నేను ఇందాక రూల్స్ చెప్పాను కదా, ఏమని చెప్పాను, దాంట్లో ఫస్ట్ 5 మినిట్స్ కాదు, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ నుంచి ఏదైతే బ్రేక్ చేస్తుందో దాని అబోవ్ బై చేద్దాం. ఇక్కడ బ్రేక్ చేసింది 1:2 రేషియోలో మనకి ఇక్కడ వచ్చేసింది. సో బ్రేక్ చేసిన నుంచి మనం 1:2 రేషియోలో మనం సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ అనేటువంటిది ఇంతవరకే మన టార్గెట్ అనేటువంటిది పెట్టుకుంటే 1:1 రేషియోని అవుతుంది. కానీ ఇటువంటి సెటప్స్ వచ్చినప్పుడు మనకి ఎన్ని రెసిస్టెన్స్లు ఉన్నా వాటిని 1:2 రేషియోలో టార్గెట్ రీచ్ అయ్యి నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో ఆ తర్వాత రిటర్న్ అవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఏదైతే ఒక రెసిస్టెన్స్ లైన్ అనేటువంటిది ఉందో దాన్ని ఫస్ట్ ఇక్కడ 1:2 రేషియోలో మనం ఒక ఎంట్రీ అనేది తీసేసుకుంటాం, అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళిద్దా అది ఎంతో మనకు అనవసరం. తర్వాత ఏమైంది, ఇక్కడ నుంచి మంచి బులిష్ క్యాండిల్ క్రాస్ అయ్యి వెళ్తే పైకి వెళ్తే అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి పడింది, ఇక్కడే రెడ్ క్యాండిల్ పడంగానే మనం ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది ఉన్నది కదా. కాబట్టి దీనికి ఒక రెడ్ క్యాండిల్ వస్తే ఆ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటాం. 1:2 రేషియోలో వచ్చేసింది. ఏదైనా సరే 1:2 రేషియోలో ఇక్కడ దాకా సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దాకా మనం వెయిట్ చేద్దాం అనుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతుందో ఏందో ఎవడేం చెప్పలేడు కాబట్టి. తర్వాత ఈ విధంగా మనం గనక ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది చేసుకుంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఒక కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది అని నేను ఇంతకుముందే చెప్పాను. ఇదిగో అంతకుముందే మనం తీసుకున్నాం. అంతకుముందు రోజు కూడా నిన్న చేయాలనుకున్నప్పుడు అంతకుముందు రోజు క్లోజింగ్ ప్రైస్, ఈ క్లోజింగ్ ప్రైస్ని వచ్చేసి కొట్టేసి ఇక్కడ నుంచి చూడండి పైకి వెళ్ళి 1:2 రేషియోలో వచ్చినట్టుగా ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. 1:2 రేషియోలో టార్గెట్ 1:5 కూడా వచ్చింది, బట్ 1:2 ఈజ్ ద బెస్ట్. ఈ విధంగా మనం ఈ స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.